జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో అక్రమంగా నిర్మించేటువంటి ఒక మహాదర్గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ న్యూస్ అన్నమాట. సరే, ఇక న్యూస్ చెప్పడానికి ముందు మీ అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మీ శక్తి మేరకు మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానికి స్కాన్ చేసైనా డబ్బులు చేయొచ్చు, లేదా కింద ఈ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే నెంబర్లు ఉంటాయి, దానికైనా చేయొచ్చు. కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, యూపీఐ ఐడి ఉంటాయి, దానికైనా చేయొచ్చు. లేదా ఏ విధంగా కూడా మీకు పేమెంట్ చేయడం కుదరలేదా, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? మన ఛానల్కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు అయితే తెలుపుతున్నా. ఇక న్యూస్ విషయానికి వస్తే, శ్రావస్తి అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శ్రావస్తి జిల్లాలో ఉన్నటువంటి ఒక పట్టణం అన్నమాట. ఈ శ్రావస్తి ఒక సంపన్న నగరంగా, మీరు కోసల రాజ్యం అని వినే ఉంటారు. ఏది సినిమాల్లోనూ పాడు ఏదైనా చరిత్రకు సంబంధించి వినేటప్పుడు చదివేటప్పుడు కోసల రాజ్యం అని విని ఉంటారు. ఆ కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్నింది ఏది ఈ శ్రావస్తి నగరం. బాగా ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే మన ప్రాచీన భారతదేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఈ శ్రావస్తి నగరం ఒకటిగా బాగా గుర్తింపు పొందింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఎక్కువగా నివసించిన ప్రదేశం ఈ శ్రావస్తి నగరమే. ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నటువంటి రాప్తి అనే నదికి దగ్గరలో ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా చూసినా ఈ శ్రావస్తి నగరం అనేది అత్యంత పవిత్రమైనటువంటి నగరం అని చెప్పుకోవచ్చు. సరే, ఇక విషయానికి వస్తే, దుర్మార్గులు, హిందూ వ్యతిరేకులు, నీచులైనటువంటి మొఘలాయులు వీళ్ళంతా కూడా ఢిల్లీని ఆక్రమించుకోగానే ఇంతటి గొప్ప చరిత్ర కలిగి ఉన్నటువంటి మన శ్రావస్తి నగరాన్ని నాశనం చేసి పడేశారు. ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇక మన హిందూ నిర్మాణ శైలులను, అదేవిధంగా కట్టడాలను తగలబెట్టించేశారు. ఎందుకంటే వాళ్ళ బతుకులకు వాళ్ళ కొంపలు అనేటివి ఉండవు. ఎడారిలో బతికే ముండా కొడుకులు వాళ్ళంతా వచ్చి ఇవన్నీ చూసి తలికి వాళ్ళ కడుపు మండిపోయింది. ఇదేంద్ర స్వామి, మనకలేంది వీళ్ళకి ఎందుకు ఉండాలని చేసి మా నాళ్ళు ఇళ్ళు, కట్టడాలు అన్నీ కూడా తగలబెట్టించేశారు. 19వ శతాబ్దం చివరిలో మన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ శ్రావస్తి నగర స్థలాన్ని అయితే తిరిగి కనిపెట్టగలిగిందనమాట. ఇది ఈ పురాతన తవ్వకాలలో 19వ శతాబ్దం నుంచి 1990ల వరకు జరిగినటువంటి ఈ పురాతన తవ్వకాల తర్వాత మళ్ళా ఈ నగరం అనేది పునర్నిర్మించబడింది అనమాట. ఈ శ్రావస్తి నగరం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధులకు వారసత్వ పర్యాటక స్థలంగా, మతపరమైనటువంటి తీర్థయాత్రలకు కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఇప్పుడు ఈ శ్రావస్తి నగరంలో బౌద్ధ క్షేత్రాలు ఎక్కువగా ఉండేప్పటికీ కూడా మన శ్రావస్తి నగరం అనేది సంస్కృత భాష నుంచి, అదేవిధంగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల నుంచి నామకరణం చేయబడింది. ఇది శ్రావస్తి అని చెప్పేసి. మన భాగవత పురాణం ప్రకారం ఈ నగరాన్ని ఇక్ష్వాకు రాజవంశం నుంచి వచ్చినటువంటి శ్రావస్త అనే మహారాజు నిర్మించాడంట. ఏది ఇప్పుడు కాదు, అప్పట్లోనే. ఎంత పురాతనమైన నగరం ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఈ శ్రావస్తి నగరం పూర్తిగా హిందువులకు సంబంధించింది అన్నమాట. మన హిందూ రాజులు ఈ శ్రావస్తి నగరాన్ని నిర్మించడం మూలంగానే బౌద్ధులు ఇక్కడ బౌద్ధ రామాలన్నీ కూడా నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ మన హిందూ ఆలయాలు, అదేవిధంగా మన కట్టడాలు, అదేవిధంగా పవిత్రమైనటువంటి చెరువులు కూడా 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తవ్వకాల్లో బయటపడినాయి. అంటే ఈ శ్రావస్తి నగరం హిందువులకు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పట్టణం అన్నమాట. సరే, ఈ శ్రావస్తి నగరాన్ని ఇంతకు ముందు వరకు ఏ పాలకులు కూడా పెద్దగా పట్టించుకోవాలా. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఆ స్వామి? ఇకపోతే 2017లో యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన శ్రావస్తి నగరాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. ఈ శ్రావస్తి నగరంలోని ఆలయాలను పునర్నిర్మించడంతో పాటు కాలేజీలు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ రహదారులన్నీ కూడా నిర్మించడం ప్రారంభించాను. అంతేకాకుండా ప్రాచీన కాలంలో ఉన్నట్టే ఈ శ్రావస్తి నగరాన్ని ఒక వ్యాపార కూడలుగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మన యోగి ప్రభుత్వం ఈ శ్రావస్తి నగరాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉండడంతో ఈ శ్రావస్తి నగరానికి పెద్ద సంఖ్యలో హిందువులు కూడా రావడం ప్రారంభించారు. దీంతో ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పుడిప్పుడే వెలుగొందుతూ వస్తుంది.
ఏమే ఇక్కడ భూముల రేట్లు కూడా అమాంతం పెరిగినాయి అంతే కదా. ఇప్పుడు బెల్లం ఉండే కాడికే సేవలన్నీ వచ్చాయన్నట్టు ఇప్పుడు ఏదైతే విలువలో ఉంటాయో ఆడంగా ఆటోమేటిక్గా అన్ని రేట్లన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి భూముల వాల్యూ, అవునా కదా. ఇక ఇదే అవకాశం అని చెప్పి భావించినటువంటి కొంతమంది జిహాదీ ముండా కొడుకులు వెంటనే ఈ శ్రావస్తి పట్టణంలో 3 ఎకరాల భూమిని ఆక్రమించుకొని అక్కడ ఒక పెద్ద దర్గా నిర్మించారు. అది కూడా ఒక అక్రమ కట్టడం అనమాట. ఇప్పుడు ఒకటి గమనించండి, మామూలుగా ఈ శ్రావస్తి నగరం ఏంది, నేనేం చెప్పిన భారతదేశంలోని అతి ప్రాముఖ్యమైనటువంటి నగరాల్లో ఇది కూడా ఒకటే అని చెప్పేసి అలాంటి దాన్ని నాశనం చేసి నేలపాలు చేసేసినారు. దాన్ని ఏదో మనోళ్ళు ఎట్టగొట్ట దాన్ని మళ్ళీ కనుగొని దాన్ని మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేస్తామంటే మళ్ళీ ఈ దరిద్రపు నా కొడకలు కన్ను మళ్ళా పడి మళ్ళా కబ్జాలు చేసి మళ్ళా ఏం మనుషులు అనాలి వీళ్ళను, వీళ్ళ మనుషులా లేకపోతే వీళ్ళ పశువులా లేకపోతే వీళ్ళు వింత వింత రాక్షసులా పిశాచులా ఎవరిళ్ళు ఏంది దరిద్రం మనకు ఏందంటాలే. సరే అందరూ కూడా ఆ దర్గాను పర్మిషన్లు తీసుకొని కడుతున్నారని చెప్పేసి భావించినారు. కానీ మన హిందూ కార్యకర్త ఒకరు ఈ దర్గా గురించి ఎంక్వైరీ చేస్తే అది అక్రమ దర్గా అని చెప్పి తెలిపింది చూడండి అంతే. ఇక వెంటనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రంగంలో దిగిపోయింది. ఇక ఏకంగా 7 బుల్డోజర్లను ఆ దర్గా దగ్గరికి పంపించారయ్యా. ఇక ఈ దర్గాను శ్రావస్తి పట్టణ మున్సిపాలిటీ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ అతిపెద్ద దర్గాను రాత్రి నేలమట్టం చేసి పర్దొబ్బినారు. ఏది ఈ మొగలాయిలంతా ఈ తురకోళ్ళంతా అప్పట్లో ఈ శ్రావస్తి నగరాన్ని నేలపాలు చేశారు చూడండి అచ్చం అలాగే. ఏమే సరే ఆ అక్రమ దర్గాను కూల్చిపారేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. ఇక ఈసారి యోగి ప్రభుత్వం అంతటితో ఊరుకోలా. ఏమే ఈ దర్గాను నిర్మించిన జిహాదీలందరిపైన కేసులు పెట్టి కేసుపై బొక్కలు వేశారు. ఏమే ఇంతటితో మళ్ళీ చూడండి ఇంతటితో కూడా ఆగల. ఈ అక్రమ దర్గాను నిర్మిస్తా ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టు వదిలేసినటువంటి ఈ శ్రావస్తి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేసి అవతల బారేశాను. ఈ గాడిదలు గచ్చా ఉన్నాడు ఈడ. ఏది గవర్నమెంట్ ల్యాండు ఏది ప్రైవేట్ ల్యాండు ఎవడేం చేస్తాడనేది తెలియదు ఆయనక. అది కూడా 3 ఎకరాల స్థలం రోంతా కాసింత ఏడ కళ్ళు మూసుకున్నట్టు ఏడున్నట్టు అందుకని పెరిగి పక్కన దొబ్బినారు సస్పెండ్ చేసి. అంటే ఒకటే దెబ్బకు 3 పిట్టలు అనమాట. ఇక ఈ దెబ్బతో ఉత్తరప్రదేశ్లో మరే జిహాదీ కూడా ఈ అక్రమ దర్గాలను మసీదులను కట్టకుండా కఠినమైనటువంటి వార్నింగ్ అయితే ఇచ్చినట్లయిందనమాట. ఇట్లాంటి ఎన్నో 1 కాదు 2 కాదు. ఇక్కడ చూడండి ఇప్పుడు మన హిందూ కార్యకర్తే కదా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఏమే అంటే అక్కడ ప్రభుత్వ అధికారి ఆయన చోద్యం చూస్తూ ఉన్నా కూడా మనోళ్ళు దాన్ని కల్పించుకొని అసలు ఇక్కడ ఎట్లా నిర్మాణం జరుగుతుంది ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే దాన్ని పరదొబ్బినారు. అంటే ఇక్కడ మనం బాధ్యతాయుతంగా ఉండాలా. వాళ్ళ ఇష్ట ప్రకారం చెలరైపోతారు, స్థలాలు ఆక్రమించేస్తారు, ఈ అక్రమ మజార్లని దర్గాలని అది ఇది ఇష్ట ప్రకారం కట్టేస్తారు, అంత కబ్జాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సూడో సెక్యులర్ ప్రభుత్వాలు బాగా సపోర్ట్ చేస్తాయి కదా, అవునా కదా. కాబట్టి ఏదైనా కానీ సరే ఆ ఓటు బ్యాంక్ కోసమో వాళ్ళ ఓట్ల కోసమో లేకపోతే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి రకరకాలు చేస్తారు. కానీ మనం ఈ దేశ పౌరులం, మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం ప్రతి క్షణం కూడా మనం గర్వపడతానే ఉంటాం. అలాంటి మనం మన భూభాగాన్ని మన భూమిని మన ఆస్తిని ఎవడో దొంగతనంగా కొల్లగొడతా ఉంటే మనం ఎట్టా చూస్తూ ఉంటామా, వంగబెట్టి మింగకుండా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎప్పుడైనా ఎక్కడైనా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. లేకపోతే దాని మీద న్యాయ పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేస్తేనే మనం మన దేశాన్ని మన భూమిని మన ఆస్తులను మన వారసత్వ సంపదను మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే గోయిందా ఏం లే. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.